పాలమూరు రైతు పండుగలో ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు వ్యవసాయం భారంగా మారి ఉన్న భూమిని అమ్ముకుని అప్పుల పాలైన ఓ మహిళ రైతు ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంతో సక్సెస్ అయ్యారు. మిగతా అన్నదాతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు లావణ్య, రమణారెడ్డి జంట. వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తూ తాను పండించిన పంటను సొంత బ్రాండ్గా మార్కెట్లో అమ్ముతున్నారు మహిళా రైతు విజయ. ఆ మహిళా రైతు విజయ గాథపై బాలకృష్ణ స్పెషల్ రిపోర్ట్. అసలు సేంద్రియ వ్యవసాయం గిట్టుబాటు అవుతుందా లేదా, రైతులు పండించే పంటకు ముఖ్యంగా కరెక్ట్ గిట్టుబాటు ధర వస్తుందా లేదా, లేదంటే వేసిన పంటలు పూర్తిగా దిగుబడి వస్తుందా లేదన్న చాలా అపోహలు అనుమానాలు రైతులు కలుగుతాయి. ఎందుకంటే పెస్టిసైడ్స్ రసాయనాలతో కూడినటువంటి వ్యవసాయమే చాలామంది రైతులకు అలవాటు అయిపోయింది. సో సేంద్రియ వ్యవసాయం చేసిన తర్వాత అధిక దిగుబడులు సాధిస్తూ ఒక సక్సెస్ సాధించినటువంటి రైతు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఆమె మహిళా రైతు, చాలా సంవత్సరాలుగా కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. సో చాలా రకాల పంటలు పండిస్తున్నారు. ఆమెతో మాట్లాడదాం, ఆమె సక్సెస్ స్టోరీని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి. మేము 2002 నుంచి సేంద్రియ వ్యవసాయం అనుకోండి, న్యాచురల్ ఫార్మింగ్ మేము చేసేది, గో ఆధారిత వ్యవసాయము. ఈ వ్యవసాయానికి స్ఫూర్తి మా వారు. నాకు ఫస్ట్ అంత ఇంట్రెస్ట్గా ఉండేది కాదు. తర్వాత ఈ వ్యవసాయం మేము కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు 11 రూపాయలు మిగిలిందండి మాకు. 200 క్వింటాల పత్తి, 10 క్వింటాల కందులు, 10 క్వింటాల ఆమ్దాలు ఇవన్నీ వచ్చినప్పుడు మాకు కేవలం 11 రూపాయలు మిగిలినాయి. అప్పుడు రైతులు ఆత్మహత్య ఎట్లాగానో అదే పరిస్థితి మాది ఉండేది. కానీ 11 రూపాయలతో వ్యవసాయం ఎలా చేసాము అని మేము అప్పుడు పొలం అమ్మి 10 ఎకరాల పొలం అమ్మి అప్పులు కట్టినా కూడా సరిపోలేదు. మా వారైతే ఏంటంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోవాలి. ఎవరి కింద జాబు ఉద్యోగం చేయడం ఇష్టం లేక మన పని మనం చేసుకోవాలి, ఎక్కడ ఉంటే అక్కడ వెతుకోవాలనే ఇంట్రెస్ట్తోని వారి స్ఫూర్తితో వ్యవసాయం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సినాపూర్లో మనకు ఒక చిన్న స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ షాప్ పెట్టుకొని వారు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా కూడా మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 3 ఇయర్స్ మాకు లాభసాటి వ్యవసాయం ఏం అనిపించలేదు. ఆవులు లేక ఇబ్బంది పడ్డాము. తర్వాత ఆవులు సేకరించుకొని మనము భూమి సారవంతం కావాలి. ఫస్ట్ నేల ఏంది అంటే నిస్సారంగా అయింది. కెమికల్ వేసి భూములు మొత్తము బీడుబారి భూమిలో ఉన్న సూక్ష్మ పోషకాలు, సూక్ష్మజీవులు అన్నీ నశించిపోయినాయి. తర్వాత మాకు 3 సంవత్సరాలు పట్టింది సేంద్రియ వ్యవసాయంకి మారడానికి. మేము 1/2 ఎకరా కనకాంబరంతో స్టార్ట్ చేసి ఇప్పుడు 70 ఎకరాలతో వ్యవసాయం చేస్తున్నాము. ఈ సేంద్రియ వ్యవసాయం 30 రకాల పంటలు పండిస్తున్నాం. ఈ పంటలన్నీ మేము సొంతంగా మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి ఒక విషయం చెప్పండి, రైతులకు చాలా మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సేంద్రియ వ్యవసాయం చేయాలని, కానీ అది మనకు వర్కౌట్ కాదు, గిట్టుబాటు కాదు, అది మాటలకు మాత్రమే పరిమితం, ఎవరో ఒకరు సక్సెస్ అవుతారు అని అపోహలు చాలా మంది రైతులు ఉన్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? వారికి అంటే ఏంది అంటే ఈ వ్యవసాయానికి అంటే వింటి వాళ్ళు ఉండాలి. సొంత మనసులు సొంత కష్టంతో వ్యవసాయం చేసుకోవాలి. ఎవరో వస్తారు చేస్తారు చూస్తారని కాదు. వారు అన్నది కరెక్టే. ఎందుకంటే మార్కెటింగ్ సదుపాయం కరెక్ట్గా లేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు ఇలా పండించిన వాళ్ళు రైతులు. మేమైతే చేతి బ్యాగులతో ఎక్కడ చిన్న చిన్న మీటింగ్లు ఉన్నా మన ఫ్రెండ్స్ కానీ ఏవోలు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి ద్వారానే వెళ్ళాలి. మనం వారి ద్వారా వెళ్తే అయ్యో పలానా రైతు పలానా పంట పండిస్తున్నాడు అని అప్పుడు మనం స్వతహాగా ఎప్పుడైతే మార్కెటింగ్ చేసుకుంటామో అప్పుడే లాభసాటిగా ఉంటుంది. ఎవరో వచ్చి చేసి చూస్తారని మనం చెయ్యాలి, మనమే మార్కెటింగ్ చేసుకోవాలి. అందరికంటే 10 రూపాయలు అదనంగా అమ్ముకున్నప్పుడే మనకు లాభసాటిగా ఉంటుంది ఈ వ్యవసాయం. కానీ ఒక్క పంట పండించాలంటే చాలా కష్టము. మీ దగ్గర ఆహార పదార్థాలు ఉన్నాయి, తర్వాత ఊదలు ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయి, తర్వాత జొన్నలు ఉన్నాయి, ఇన్ని రకాల ఐటమ్స్ అంటే కూరగాయలు ఉన్నాయి, మిర్చి కనిపిస్తుంది, ఆయిల్ కూడా కనిపిస్తుంది, గానుగ నూనె ఉన్నది, ఇన్ని కనిపిస్తున్నాయి. ఇది ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మరి? ఇవి ఎట్లా అంటే మేము మెయిన్ క్రాప్ వేస్తాము. ఫస్ట్ మిర్చి వేస్తాము, మిర్చిలో అంతర్ పంటలు వేస్తాము, ఒక 10 రకాల పంటలు వేస్తాము. ఏంటి అంటే ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, వామ, సాజీరా, సోంపు ఇలాంటివి వేస్తాం. పత్తి వేసే కంది, నువ్వులు వేస్తాం. వరి వేస్తాం. వరి హార్వెస్టింగ్ అయిపోయినాక పెసర, మినుము, కొర్ర అలాంటివి వేస్తాం అనమాట. అంటే ఒకే పంట కాకుండా పంట మార్పిడి ఒకే పంట కాకుండా ఒకే పంటలో 10 రకాల పంటలు వేస్తాం. అంటే దీనికి లేబర్ ఖర్చు ఎక్కువగా ఉంటుందండి, ఖర్చు తక్కువ ఉంటుంది పెట్టుబడి. లేబర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది యంత్రీకరణ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు లాభసాటి ఈ అంతర్ పంటల వల్లనే మనకు ఆదాయం వస్తుంది. ఓకే, ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ చేయకన్నా ముందు మీ జీవితం ఎట్లా ఉండే, స్టార్ట్ చేసిన తర్వాత 3 సంవత్సరాలు ఎంత ఓపికతున్నారు, అప్పుడు వచ్చిన కష్టాలు ఏంది, వాటిని ఎట్లా అధిగమించారు మీరు? మేము సేంద్రియ వ్యవసాయంకి కంటే ముందు మా మామయ్య టీచర్ ఉన్నాడు. టీచర్ ఉండి కూడా మేము ఒక గౌరవమైన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే, నేను కానీ మా వారు కానీ. అయినా కూడా వారికి వచ్చిన జీతంని మొత్తం వ్యవసాయంకే పెట్టేవారు. కానీ తిండికి కూడా లేని రోజులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడ్డాం. అయినా మేము ఒకరి గురించి కాదు, మన గురించి మనం చేయాలి, మనం పండించి వాళ్లకు మనం ఆదర్శంగా నిలవాలనే ఒక ఇష్టంతో చేసినాం అనమాట ఈ వ్యవసాయం. ఓకే,
ఆ సక్సెస్ స్టోరీని అందరికి చెప్తున్నారా రైతులందరికీ? అందరికీ చెప్తున్నామండి. 2 తెలుగు రాష్ట్రాలు కాదు, మన ప్రపంచం మొత్తం కూడా ఈ వ్యవసాయం చేసే ఏంటంటే మన ముందు తరాలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాం. బీపీలు, క్యాన్సర్లు, షుగర్లు కాకుండా మంచి నీళ్ళనిచ్చి మంచి ఆహారం ఇవ్వాలి. ఫ్యామిలీ డాక్టర్ కాకుండా ఫ్యామిలీ ఫార్మర్గా ఉండాలనేది ఒక కోరిక. ఎక్కడ కనిపినట్టు లావణ్య మీ పేరు మీద బ్రాండ్ కనిపిస్తుంది ఇక్కడ, లావణ్య బ్రాండ్ అని. సో ఈ బ్రాండ్ పెట్టుకోవాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది, ఎవరిచ్చిండ్రు? ఇప్పుడు మీరు తయారు చేసిన బ్రాండ్ ప్రకృతి పొడి ఆర్గానిక్స్ అని, లావణ్య బ్రాండ్ అని, కారువంగా కారం పొడి, తర్వాత వేరు ఐటమ్స్ ఉన్నాయి. సో అన్ని ఐటమ్స్కి మీ బ్రాండింగ్ పెట్టుకోవాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది, ఎవరు ప్రోత్సాహం ఇచ్చింది? మాకు ఈ వ్యవసాయానికి స్ఫూర్తి చాలా మంది ఉన్నారండి. స్తంభారెడ్డి గారు, హుస్సేన్ బాబా గారు, గోవర్ధన్ సైంటిస్ట్ గారు, వీళ్ళందరూ అయ్యా ఆవుతో వ్యవసాయం చేయండి, మీరు చాలా లోపలికి పోయిన వాళ్ళు కాబట్టి ఆవు వ్యవసాయం చేసి మీకు గిట్టుబాటు రేటు వస్తుంది. తర్వాత మాకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మా పొలంకి వచ్చినప్పుడు మేము ఏంది అంటే మాకు ఒక సర్టిఫికేషన్ కావాలి అని అడిగినాం. ఎందుకమ్మా అంటే మేము పండించిన పంటను మార్కెటింగ్ చేసుకోవాలంటే మీకు ఏం సర్టిఫికేషన్ అని అడుగుతున్నారంటే లేదు మీరే ఒక సర్టిఫికేట్ మీ పేరును ఒక క్రియేట్ చేసుకొని మీరు మార్కెటింగ్ చేసుకోండి, మీరే బ్రాండ్, మీ బ్రాండ్ ఒకటి సర్టిఫికేషన్ మేము ఇస్తాము, దాని ద్వారా 10 మంది అమ్ముకుంటారు, తర్వాత మీరు తగ్గుతారు మళ్ళీ, కాబట్టి మీరే సొంతంగా ఒకటి పెట్టుకొని మార్కెటింగ్ చేసుకోండి అన్నారు. వారి స్ఫూర్తితో మార్కెటింగ్ చేసుకోవడం జరిగింది. మునుపటి రోజులు తలుచుకుంటే ఏమనిపిస్తుంది? మీరు అమ్మిన పొలాన్ని మీరు కొన్నారు, తర్వాత వ్యవసాయంలో అద్భుతాలు సాధిస్తున్నారు, ఏమనిపిస్తుంది ఈరోజు? అయితే ఈ వ్యవసాయం చేయాలంటే నేను కూడా 85లో డిగ్రీ అయిపోయింది. మా నాన్న టీచర్ కాబట్టి నువ్వు కూడా ఏదో ఒక జాబ్ గవర్నమెంట్ జాబ్ అన్నాడు. నాకు ఎంతసేపు ఏంటంటే మనది నైజాం స్టేట్ కాబట్టి ఒకరికి సలాం పెట్టవద్దు, ఒక గులాంగిరి చేద్దని ఒక సామెత మన తెలంగాణలో ఉన్నది. మనం వ్యవసాయం చేసి మనం బతుకుతూ 10 మందిని బతికించాలని వ్యవసాయదారుని అందరిది అన్నాడు గతంలో. ఆ ఇన్స్పిరేషన్ మా తాతయ్యది ఫస్ట్. నాకు ఇట్లా ఏది చేయొద్దు, వ్యవసాయం చేయాలి, ఏదో ఒకటి మన కాళ్ళు మన గవర్నమెంట్ జాబ్ వద్దు అనేది ఒకటి. అది దానికి అనుబంధంగా నేను అంటే పౌల్ట్రీ ఫామ్ పెట్టాను, లాస్ వచ్చింది. తర్వాత ఏం చేసినామంటే డైరీ పెట్టినాం. డైరీలో కూడా వాళ్ళు ఒక మిల్క్ సెంటర్ మేనేజర్ 2 లక్షలు ఎగ్గొట్టిపోయిండు, తను దీన్ని పోయిండు, ఇవ్వకుండా పోయిండు. తర్వాత ఏం చేసినాం అంటే ప్రకృతి వ్యవసాయం సంభారెడ్డి గారు మా ఊరికి వచ్చాం, గ్రామ భారత స్వచ్ఛ సంస్థ కల్లా రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆయన వచ్చిండు అన్నట్టు. వచ్చి రసాయనాలు లేకుండా కూడా వ్యవసాయం చేయొచ్చు అని ఆయన నోటుకుంటే మేము విన్నాం. ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఎక్కువ ఏంటంటే ఆవు మూత్రము, ఆవు పేడ, వేపాకు కషాయంతో చేసుకున్న తర్వాత పాల్యకర్ గారి పరిచయంతో ఇవన్నీ మేము కషాయాలు నీమాశ్రం, బ్రహ్మాశ్రం, అగ్నాశ్రం, దశపర్ణి కషాయం, కల్లబంద, తులసి, జీవామృతం, ఘన జీవామృతం, బీజామృతం, 100 రకాల కషాయాలు అన్నీ చేసుకోవచ్చు. అన్ని ప్రకృతి పరంగానే ప్రతి పొలం గెట్టు వెంబడి ఉంటాయి. మనం ఏంటంటే ఒక చిన్న విషయంలో వరి 75 బస్తాలు వండిందంట వాళ్ళు రాసిన గెజిట్ ప్రకారంగా. ఒక ఎకరాకు 75 బస్తాలు ధాన్యం వచ్చింది. చెరుకు ఎకరాకు 120 టన్నులు వచ్చిందంట. ఆ రోజు ఏ రసాయనాలు అప్పటి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయలేదు. మనకు రసాయనాలు వచ్చి 60 సంవత్సరాలు, మరి 120 సంవత్సరాల కింద వండిన పంట ఈ రోజు ఎందుకు వండదు? మనకు పండింది. ఇప్పుడు మేము పండించే పంటలు గతంలో 2 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతు కూడా అన్ని పంటలు వేసుకునేది. కిరాణా షాప్ పోయిందంటే కిరోసిన్ కానీ లేకపోతే చక్కెర, ఛాయదాటుల చక్కెర కానీ కొన్ని చిన్న వాటి మాత్రమే పోయేది. అందరి పొలంలో వండేది. మేము ఇప్పుడు దాన్నే కంటి పాత దాన్ని మేము మళ్ళీ చేస్తున్నాం. రైతులందరూ చెప్తున్నాం. కోరి ఇప్పుడు పల్లీలు వేసిండంటే దానికి అంతర్ పంట కందులు వేసేది. జొన్నలు వేసిండంటే అందులో పెసలు, మినుములు, బిబ్బర్లు, ఈ కందులు ఇవన్నీ అంతర్ పంట వేసేది. మొక్కజొన్న వేసిండంటే వేసేది. ఆముదం వేసిండంటే వాటి మధ్యన కందిసాలు వచ్చేది. వీటి ఏంటంటే పల్సెస్తోని భూమిలో నత్రజని ఇంప్రూవ్ అవుతుంది. ఒక మొక్క అది చేసుకుంటుంది, ఏది షేర్ చేసుకుంటాయి. అవి నత్రజని కానీ జిప్సం కానీ ఇవన్నీ వేరుశెనగ వేస్తే వేరుశెనగ తీసిన తర్వాత ఏం చేసేది అంటే మళ్ళీ కంది ఇవి వేసేది. వేరుశెనగ ఉండే బుడిపిల్లల్లో కూడా నత్రజని జిప్సం ఉంటుంది. మనం జొన్నలు వేస్తే వాటి ఊతవేర్లలో నత్రజని ఉంటుంది. ఇవి ఏంటంటే మన పెద్దలు ఏం చేసినా ప్రతిదీ సైన్సేనండి. ఈ రోజున్న సైన్స్ ఏమో మనకు వినాశనానికి ఒక రకంగా, అంటే విమర్శ అని కాదు కానీ ఇప్పుడున్న సైన్స్ మంచి తక్కువ చెడు ఎక్కువ. అప్పుడేమో మొత్తం మంచి చెడు అంటే ఏం లేదు పాత దాంట్లో. ఇది నేను ఏది ప్రాచీన వ్యవసాయంలో ఒడిలో ఉన్న గింజకు మడిలో గింజకు తేడా ఉంది అని మన వాళ్ళు అనేది. అంటే ఒళ్ళో ఉన్నది ఒట్టేది అంటే మళ్ళీ కిందేసింది తేమ తీసుకొని మొలవడానికి రెడీ అవుతుంది. ఈ చిన్న డిస్టెన్స్ కూడా వాళ్ళు చెప్పిండ్రు. అట్లాంటిది ఏంటంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు మేము చేసి చూసినామంటే అట్లా కాదు. ఇప్పుడు దీని మీద నమ్మకం ఉంటే ఈ వ్యవసాయం 3 సంవత్సరాలు మనకు దిగుబడి తగ్గుతుంది కరెక్టే, కానీ 80% పెట్టుబడి తగ్గుతుంది. దయచేసి రైతులు ఇది కౌంటుకు తీసుకోవాలి, తీసుకుని చేస్తే అవుతుంది. ఇంకొక 20 నుంచి 30 సంవత్సరాల తర్వాత ఈ భూమి
దేశంలో భూమిలో పంట వండదంట. ఎందుకంటే కలుపు మందు కొడుతున్నాం. కలుపు మందుతో భూమిలో మొక్కమ్మలో కలిపే మొక్కల్లో కొడుతున్నాం కాబట్టి ఆ మొక్కమ్మలో పంట వండదు. నెక్స్ట్ మనం వేసే పంట కూడా పండకుండా పోతుంది. అందుకని ఏంటంటే కలుపు మందులు ఇవన్నీ లేకుండా అంటే బాగుంటుంది. కాబట్టి ఆ రకంగా చేస్తే మనం అందరూ రైతులందరూ నేను నమస్కారం పెట్టి చెప్తుంది ఏంటంటే ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, రసాయనాలు తగ్గించుకుంటూ చేస్తే రైతు బతుకుతో భూమి బాగుంటుంది. సో మొత్తానికి రైతులు చెప్తున్నది ఇది. వీళ్ళంతా కూడా ఒక సక్సెస్ని వాళ్ళ జీవితంలో చూసిన సక్సెస్ని ఉదాహరణగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రసాయనాలతో కూడిన వ్యవసాయానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి, సేంద్రీయ వ్యవసాయం చేయండి, 10 తరాలు బాగుంటాయని చెప్తున్నారు.